బీజేపీ ఎంపీలు గుజరాత్ గులాములు. మరి మన ఎంపీలు ఏం బిక్తున్నారు? సరే బీజేపీ ఎంపీలు గుజరాత్కు గులాములే, ఓకే మంచిదే. మరి కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరికి గులాములు? ఢిల్లీకి గులాములా? ఏం చేస్తున్నారు మరి వాళ్ళంతా? ఏ ఒక్క ఎంపీ అన్నా కనీసం పార్లమెంట్లో ఒక్క మాటన్నా మాట్లాడుతున్నారా? ఒక్క మాటన్నా తెలంగాణ గురించి, తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కడన్నా గొంతెత్తిండా పార్లమెంట్లో? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు వాళ్ళ గురించి అన్నారు, ఓకే మంచిదే, వాళ్ళు గుజరాత్ గులాంలే అనుకుందాం. మరి మీరేంది, మీ ఎంపీలేంది? కనీసం కొట్లాడాలి కదా, ప్రతిపక్ష పాత్రలో భాగంగా కనీసం కొట్లాడాలి కదా. కొట్లాడుతున్నారా? ఒక్కడన్నా ఇప్పటివరకు మాట్లాడి నోరెత్తిండా? ఏది లేదు, మీరు మాట్లాడుతున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలరు. వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు గెలుస్తారా గెలవరా వాళ్ళ సర్జీ వాళ్ళకు. ఫస్ట్ నీ సరిగ్గా ఉందా లేదా చూసుకో. ఆ పక్కన గురించి నీకెందుకు? ఇట్లా ఉంటే ఏతుల పుంజ అంటారు కదా, గదే రేవంత్ రెడ్డి అంటే ఏతుల పుంజే. ఏతులు తప్ప ఒక్కటి కూడా కనీసం అరే నేను ఒక సీఎం హోదాలో ఉన్నాను, సీఎంగా బిహేవ్ చేద్దాము అనేటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు గది ఏతుల పుంజు లెక్క బిల్డప్ కొట్టాలి, గదే పరిస్థితి. అనే అధికారులకు వచ్చే వరకు ఎట్లయితే బిల్డప్ కొట్టిండో గదే బిల్డప్ తప్ప ఏమి లేదు. అధికారులు రాకముందు కూడా గదే పరిస్థితి. ఏం చేయాలి? ప్రెస్ పెట్టాలి, ఒకళ్ళు బెదిరియాలి, డబ్బులు రాగానే కామైపోవాలి. ఇప్పుడు అదే పరిస్థితి మొత్తం. అప్పుడేమో వ్యవస్థలు లేవు, ఇప్పుడు వ్యవస్థలను వాడుకొని ఏ విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, దానిలో ఎంత కమిషన్ వస్తుంది చూడాలి, మైనింగ్ మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి, వాళ్ళని భయపెట్టాలి, వాళ్ళ దగ్గర ₹1,000 కోట్ల దొబ్బు తినాలి. ఇరిగేషన్లో ఏం జరుగుతుంది, ఇసుక మాఫియాలో ఏం జరుగుతుంది, ఎట్లా దొబ్బి తినాలి, ఎట్లా కమిషన్ దొబ్బి తినాలి, ఇవే పరిస్థితి తప్ప ఏముండదు. రేవంత్ రెడ్డి ఈ విచారణల వెనుక, సిట్టింగ్ జడ్జి విచారణల వెనకాల మొత్తం కూడా ₹1,000 కోట్ల దంద నడుస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నారు, ఏది మెగా కృష్ణారెడ్డి నుంచి ఎంత వచ్చినాయి? అప్పుడేమో మెగా కృష్ణారెడ్డి మొత్తం అవినీతిపరాయణుడు. ఇప్పుడు ప్రభుత్వం మారినాక మాత్రం మళ్ళీ ఈయనకు దోస్తు అవుతాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు ఆయనకు దోస్తు అవుతాడు. ఎవడు కూడా చర్యలు తీసుకోడు. అన్నీ ఏంటంటే మెగా కృష్ణ దొంగ 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 అని తప్ప వాడిని ఒక్కటంటే ఒక్కసారి కూడా వాని చర్యలు ఉండవు. ఇది పరిస్థితి కనబడుతూ ఉంది.